నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. బోర్గడ్డ అనిల్ కుమార్ తప్పించుకొని తిరగడం, సరే తప్పించుకోవడం ఇన్ ద సెన్స్ ఆయన బెయిల్ పొందిన తీరు, పొందిన ప్రొసీజరు, ప్రస్తుతానికి ఆయన బయట ఉన్నాడు. రేపు ఆయన సరెండర్ కావాలి. మరి అవుతాడా మళ్ళీ పొడిగించమని అడుగుతాడా? ఇప్పటివరకైతే అలాంటి వార్త ఏం లేదు. కానీ ఒక వీడియో విడుదల చేసి ఆయన ఆ 5 నిమిషాల వీడియోలో ఏం చెప్పాడో అందరూ చూశారు. అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చిన కీలకమైన విషయం ఏంటంటే, బోర్గడ్డ అనిల్ కుమార్ జైల్లో ఉండగా ఆయనకు అనుమతించిన 2-3 కాల్స్కి ఆయన ఒక నంబర్కి చేసేవాడు. ఆ నంబరు వేరే ఒక వైసీపీ నేతకి కాన్ఫరెన్స్ పెట్టేవాడు. ఆ కాన్ఫరెన్స్ కాల్లో బోర్గడ్డ ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చెప్పింది ఆ వైసీపీ నేత. ఆ ప్లాన్ ప్రకారం బోర్గడ్డ అనిల్ కుమార్ నా తల్లికి బాగాలేదు, నేను చికిత్స చేయించాలని బెయిల్ పిటిషన్ అప్లై చేసి బయటకు వచ్చేసాడు. ఇది జరిగింది. ఇంత జరుగుతుంటే జైలు అధికారులు ఏం చేస్తున్నారు? కాల్ ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరికి ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ కాల్ రికార్డ్స్ ఉండాలి కదా. జైలు అధికారులు ఒక రకంగా జైలు అధికారుల వైఫల్యం వల్లే అనిల్ కుమార్ ఇలాంటి కార్యక్రమం చేయగలిగాడు అనేది స్పష్టంగా తెలుస్తున్న విషయం. అడసిమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈ బోర్గడ్డ ఎపిసోడ్ గత కొన్ని రోజులుగా అసలు ఆయనకి బెయిల్ వచ్చినట్టు కూడా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అడసిమిల్లి గారు నమస్కారం సార్. నమస్కారం. బోర్గడ్డ వెళ్ళిపోయాడు, చాకచక్యంగా వెళ్ళిపోయాడు. కానీ జైలు అధికారులకు మాత్రం బోర్గడ్డ ఎవరితో మాట్లాడాడు, ఏం చేశాడు జైల్లో ఉన్నప్పుడు ఏమీ తెలియదు. ఎట్లా చూస్తారు మీరు ఈ విషయాన్ని? అంటే ఇది ఎలా చూస్తూ ఉంటే అండి, మొన్న ఈ బోర్గడ్డ అనిల్ గురించి ఒక పేపర్లో పరారీలో అన్న ఏదో వచ్చింది కదా వార్త. అందరూ షాక్ ఓ రకంగా, ఎవరికి తెలియదు అసలు బెయిల్ వచ్చినట్టు తెలియదు. మళ్ళీ ఇతను సరెండర్ అయ్యి మళ్ళీ ఇంటీరియం బెయిల్ తీసుకున్నట్టు తెలియదు. ఇతను మళ్ళీ వాళ్ళ తల్లికి బాగోలేదని తీసుకోండి, ఇవన్నీ ఎవరికి తెలియదు. అయితే యాక్చువల్గా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఒక హైప్ వచ్చింది ఒక 5-6 రోజుల క్రితం. ఈ వార్త వచ్చి ముందు రోజు 2 రోజుల ముందు ఒకటేంటంటే, చంద్రబాబు నాయుడు గారు దగ్గుబాటి వెంకటేశ్వర గారు పుస్తక కార్యక్రమం వైజాగ్లో ఒక మంచి దృశ్యం కనపడింది. స్టేజ్ మీద చిరకాలంగా ప్రత్యర్థులుగాను ఒక రకంగా విభేదాలతో ఉన్న తోడళ్ళు ఇద్దరు కూడా సృద్భావ వాతావరణంలో ఒకళ్ళనొకళ్ళు మంచిగా మాట్లాడుకుని వాళ్ళ వరకు, ఆ టీడీపీ శ్రేణుల వరకు, చాలా మిగతా వాళ్ళకి నచ్చుతుందో నచ్చకపోయినా టీడీపీకి సంబంధించిన శ్రేణులు నాయకులందరూ కూడా ఓరు బాబు బాగానే ఉందరు బాబు అనుకునేలాగా వాతావరణం కనిపించింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలో అమిత్ షాని కలవడం, జగన్మోహన్ రెడ్డిని ఎల్లమ్మకోటకు పంపిస్తారని ఇలాంటివన్నీ వార్తలు ఒక రకంగా మంచి హైప్ వచ్చింది ఓ 2-3 రోజుల ముందు నుంచి. ఈ బడ్జెట్లో ఈ కేటాయింపులు, తల్లికి వందనాలు వీటికి జగన్మోహన్ రెడ్డి పనికి మాలిన ప్రెస్ మీట్లో ఇంకా దిగజారిపోయి అతను అందరి చేత అనిపించుకోవడం, ఇవన్నీ కూడా టీడీపీకి వాళ్ళ కేడర్కి సంతోషకరమైన వార్తల్లాగా ఒక రకమైన హైప్గా ఉంది. కరెక్ట్గా దాని మీద నీళ్ళు జల్లేసినట్టుగా ఈ వార్త వచ్చింది. అయితే వార్త రాయటం తప్పు కాదు, నీళ్ళు జల్లేసినట్టుగా వార్త వచ్చిందంటే అదేముందో చెప్తారు. అయితే ఈ వార్త ఇప్పటివరకు ఎవరికి తెలియదని అనటం కాదు. ఆల్రెడీ తూర్పుగోదావరి జిల్లా ఎడిషన్లో ఓ పేజీలో రాశారు ఈ వార్త, ఇతను బెయిల్ వచ్చినట్టు, ఇతను వెళ్ళటం ఇవన్నీ. అది పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు, ఎవరు పట్టించుకోలేదు రకరకాల కారణాలతోటి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇవన్నీ అడవడే ఉంది కదా అంతానే. ఈ లోపల జీవీ రెడ్డి సంబంధించి ఈ గోడలో చంద్రబాబుని తిట్టుకుంటంలో పడి ఉన్నారు అందరూ. అయితే మరి అతను బోర్గడ్డ అనిల్ వ్యవహారం ఎలాగుందంటే, అతను అరెస్ట్ చేసినప్పుడు స్టేషన్లో రాచమర్యాదల విషయంలో సిఐ సస్పెండ్ అయ్యాడు. మళ్ళీ అతనికి చర్యలు తీసుకున్నారు. ఇతను జైలు తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడో ఇతను రాచమర్యాదలు చేశారని కొంతమంది కానిస్టేబుల్ని, సిబ్బందిని కొంతమంది సస్పెండ్ చేశారు. ఇప్పుడు జైలు సిబ్బంది ఉందన్నమాట. అంటే ఇతను తగులుకుని అయినా సరే సహాయం చేస్తున్నారంటే, 2 ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత మూడోసారి ఇతను వంక చూడటం కూడా భయపడాలి ఎవడన్నా, వీడు ఎందుకు వచ్చిన కూడా బాబుని. అయినా సరే బరితెగించి వ్యవహరిస్తున్నారంటే అది ఉత్తు పున్నాన్ని ఏమీ చేయడం ఎవడన్నాయి. అంటే భారీ ఎత్తున ముడుపులన్నా చేతులు మారాలి, లేదా వైసీపీకి సంబంధించిన వ్యక్తులు, బలమైన వ్యక్తులు వీళ్ళకి పురమాయించి ఉండాలి, లేదా వైసీపీ భావజాలం ఉన్న వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉండాలి. ఇతను జైల్లో ఉన్నాడు, బెయిల్ పెట్టుకోవడం తప్పు కాదు, అతని హక్కు అది. అది అబద్ధమా నిజమా అనేటువంటిది పరిశీలించుకోవాల్సింది ప్రభుత్వ లాయరు.
దానికి అభ్యంతరం చెప్పాల్సింది ప్రభుత్వ లాయరు. మానవీయ కోణంలో నిజంగానే వాళ్ళ తల్లికి ఒంట్లో బాగాలేదేమో అని చెప్పేసి కొంత వెసులుబాటు ఇచ్చి ఉండొచ్చు. అయినా సరే వాళ్ళు అభ్యంతరం పెట్టారు. అతను ఇంటీరియం బెయిల్ వచ్చింది. అది నిజంగా తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు. ఎక్స్టెన్షన్ చేసుకున్నప్పుడైనా సరే దాని మీద కొంచెం నిఘా పెట్టాల్సింది, కొంచెం ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఉంది ఇందులో. ఇతను ప్రమాదకరమైన వ్యక్తి. ఇప్పుడు బెయిల్ రావటం, ఇంటీరియం బెయిల్ రావటం, తర్వాత మళ్ళీ పొడిగించుకోవడం తప్పు కాదండి. మానవీయ కోణంలో తల్లికి నిజంగా బాగోకపోతే చేసుకోవడం తప్పు కాదు. అయినా సరే ఇతను ఈ వ్యక్తిని బట్టి ప్రమాదకరమైన వ్యక్తి. ఎందుకంటే అతను ఏమన్నాడంటే, నాకు జగనన్న పర్మిషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి చంపేస్తానని చెప్పాడు డైరెక్ట్ ఓపెన్గా. అటువంటి వ్యక్తి పట్ల అతను బెయిల్ మీద విడిచిపెట్టినా ప్రమాదం అనేటువంటి తెలుసుకోవాలి. అతను బయట తిరగకూడదు. అలాగని చెప్పేసి ఇప్పుడు నరహంతకులు ఎవరికన్నా సరే మీరు వాళ్ళ అమ్మగుంట్లో బాగుందంటే బెయిల్ ఇచ్చి వదిలేస్తారా? ఇంక చట్టాలు ఇవన్నీ ఎందుకంటే ఇంకా కోర్టులు, న్యాయస్థానాలు అంటే చంద్రబాబు గారు అటువంటి ఏ కేసు ఏం లేకపోయినా లోపల చేయటంగా దేనికో దానికో అసలు రీజన్ లాజిక్ ఉండాలి కదా. మా అమ్మకి నేను ఒక్కడనే కొడుకుని, మిగతా అక్క చెల్లెళ్ళు ఎవరో ఉన్నారు, నేను చూసుకోవాలా? ఏమన్నా ఇంట్లో ఏం జరిగి ఒక మాట ఆయన వీడియోలో మాట్లాడింది కూడా, నాకు థ్రెట్ ఉంది, ప్రాణహాని ఉంది, నాకు ఏదైనా జరిగితే కనుక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాలి. అవునండి, నేను కన్నీళ్ళు పెట్టుకుంటే ఈ వీడియో చేస్తున్నా ఆ మాట ప్రత్యేకించి అతను ప్రాణహాని ఉన్నప్పుడు ప్రాణానికి హాని తలపెట్టి వాళ్ళు అయితే ఇతను ఎప్పుడో సర్దిచ్చేసేవారు. వాళ్ళు జైల్లో పెట్టాల్సిన పని ఉంది వాళ్ళకి. ఎన్నాళ్ళలో ఒక పైకి పంపించలేరు వాళ్ళు. పోలీసు వాళ్ళు పట్టుకున్న తర్వాత ఎన్ని చూడలేదండి మనం. టపాలమని లేపేసి పారిపోయి చెప్తారు, అక్కడ మనిషి ఆనవాళ్ళు లేకుండా దొరకకుండా కప్పెట్టేసి. అలాగే కాకుండా అతను చట్ట ప్రకారమే అప్పచెప్పారు, జైల్లో పడేసారు. కొడత కొట్టి ఉండొచ్చు, తుక్కు లేపేసి ఉంటారు, ముద్దెట్టుకుంటారు, రేటు కొట్టకుండా గ్యారంటీ కొడతారు. ఇలాంటి మాట్లాడిన వాడికి పుల్ల వంకర పొయ్యి తీర్చినట్టుగా వీళ్ళు సాల్వ్ చేసే పంపిస్తారు జైల్లోకి. సెంటరింగ్ ఇరిగిపోయిన బస్సులో నడుతుంటే ఇప్పుడు కాళ్ళు మోకాళ్ళమే మళ్ళీ కొట్టి జాతకం నడవకపోతే మళ్ళీ చెప్పేవంటే మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తామని చెప్తారు కూడా వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం కొట్టలేదు, బాగా చూసారని చెప్పుకుంటారు. ఇప్పుడు అతను బయటకు వచ్చాడు, రేపు ఎప్పుడో వెళ్ళాలి మళ్ళీ తిరిగి సరెండర్ అవ్వాలి. సరెండర్ అవుతాడా అవడా? నేను నా లెక్క ప్రకారం నేను ఏమనుకుంటున్నానంటే, అతను సేఫ్టీ చూసుకుంటే కనుక అతను జైలు సేఫ్. అతను ఇలాగ వీళ్ళ మీద నాకు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి వల్ల నాకు ప్రాణహాని ఉందని నిజంగా అతను వాళ్ళ వల్లే హాని ఉందనుకుంటే జైలుకి వచ్చేయడం బెటర్, సేఫ్. ఇంకంతకన్నా మంచి సేఫ్ ప్లేస్ ఉండదు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేస్తాడంటే ఇతనికి సర్దేసి ఖర్చు వాళ్ళ దాంట్లో రాసేస్తాడు. వాళ్ళ కుటుంబ చరిత్రలో అది ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరన్నా లేపాలనుకున్నారనుకోండి, ఇంకొకళ్ళ ఖాతాలో రాస్తాం వాళ్ళకి అలవాటు. ఇప్పుడు రంగా గారిని వెనకాల వాళ్ళ హస్తం ఉంది గ్యారంటీగా. వైఎస్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు హస్తం ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఆయన ఖర్చు రాసేసి అది టీడీపీ ఖాతాలో రాశారు. అలాగే పరిటాల రవీంద్ర గారిని ఎవడో ముద్దు సీరియల్ వాడు పేరు పెట్టి, ఆ షార్ప్ షూటర్ అంటే ఎద్దులో ఉన్నాడు ముద్దులాగానే, ఆ షార్ప్ షూటర్ ఏంటండి అతని మీద పెట్టేశారు. తర్వాత ఆడేమో ఆడెవడో పిచ్చోడి చేసి చంపించేశారు. ఒక డాక్టర్ ఏమో రైలు నుంచి దూకేసి చచ్చిపోతాడు. ఇంకొక ఆయనకేమో పటోల్ గోవర్ధన్ రెడ్డినేమో ఇంకోటి చంపేస్తాడు. ఆ సూర్యన్నమేమో బయట తీసుకొచ్చి వాళ్ళ అనుచరుడి చేత ఏం చేస్తారు. ఆ అనుచరుడు సేఫో కాదు తెలదు మనకి, ఆడ ఎక్కడ ఉన్నాడో మరి తెలదు. ఇంకా మొన్న బెయిల్ మీద రిలీజ్ వచ్చాడు, ఆడు జాతకం ఉండాలి. అర్థమైందా? ఖచ్చితంగా జాతకం ఉండాలి. అతను అజీజ్ రెడ్డి అన్నవాడిని లేపేశారు ఎన్కౌంటర్లో. వాళ్ళ ఆనవాళ్ళు ఏమి లేకుండా చేస్తారు. దాన్ని మూడసాపరండి. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏం చేస్తారో తెలుసండి. ఇప్పుడు అడవిలో అన్నలు ఉంటారు, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు జీవితాలు త్యాగం చేసేసి ఆస్తులు వదిలేసుకుని పెద్ద పెద్ద కుటుంబాలు బాగా చదువుకున్న వాళ్ళు, ఇలాగ అన్యాయాలు జరిగిన అక్రమాలు ఎదుర్కొన్న వాళ్ళు అందరూ కలిపి ప్రజల కోసం పోరాడుతూ ఉంటారు. ప్రాణాలు తెగించి అడవిలో ఉండబెట్టండి, ఒకరోజు ఉండండి చూద్దారు. వాళ్ళలో కూడా వీళ్ళ మనుషుల్ని రెడీ చేసుకుంటారు. వాళ్ళ కొన్నాళ్ళు జరిగింది ఇది ఎందుకు బాబు బయటకు పోదామంటే డబ్బులు గిబ్బులు కావాలి, ఎవడో అండ కావాలి వాళ్ళకని. అందులో కూడా అన్ని చోట్ల పర్ఫెక్ట్గా అందరూ ఉంటారు కదా, 100% అందులో కూడా చీడపురుగులు ఉంటాయి. వాళ్ళని వీళ్ళ లైన్లో పెట్టుకుని వాళ్ళ ముసుగులో వీళ్ళ ప్రత్యర్థులు లేపించేశారు. వ్యాస్ గారు, ఉమేష్ చంద్ర గారు, దుద్దిల శ్రీపాదరావు గారు, ఇలాగ అనేక మంది, కిడారి శ్రవణ్ కుమార్. దాన్ని జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద మా మావోయిస్టులు దాడి అన్నారు.
అందులో తేలినోడు ఆ గంగిరెడ్డి అలాంటి వాళ్ళు అందరూ ఎక్కడికి తేలేరు. మొన్న చచ్చిపోడు ఒక చలపతి అన్నవాడు, చలపతి రెడ్డి. వీళ్ళంతా ఎవరో, వీళ్ళంతా రాజశేఖర రెడ్డి వాళ్ళ బ్యాచ్. వీళ్ళందరికీ కొరియర్స్ కింద పనిచేసి కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏకంగా పెద్ద పెద్ద దేవస్థానాలు చైర్మన్లు అయిపోతారా ఏంటండి. వాళ్ళ చేతి మట్ట అంటుకొని మేమేం చేస్తామంటే వాళ్ళు చేసిన అన్యాయాలకు వాళ్ళే చంపేశారు అని చెప్పేసి వాళ్ళ మీద వేస్తారన్నమాట. వీళ్ళకి అలవాటు అది. ఇప్పుడు కూడా ఏం చెప్పారు, ఇటు చేత చెప్పించారు. వీడు కూడా పిచ్చోళ్ళే చెప్పకూడదు, నాకు బయట ప్రమాదం ఉందని చెప్పాలి. కానీ చంద్రబాబు వాళ్ళ మీద అంటే ఈయన వేసేసి వాళ్ళ మీద వేస్తారు. కాస్త వాళ్ళ బాబాయ్ నరికేసేసి గుండెపోటు అని చెప్పి గొడ్డలపోటు వేసేసి చంద్రబాబు గారు నారాసుర రక్త చరిత్రని ఇవాటికి అదే మాట్లాడుతున్నారు వాళ్ళు. అది ప్రజలు ఏమనుకుంటారో, మనం పచ్చి అబద్ధం మాట్లాడతాం అనుకోరు. పదే అదే అబద్ధం చెప్తే చచ్చినట్టు నమ్ముతారు అనుకుంటారా. మా పేపర్ ఉంది, మీడియా ఉంది, ఆ సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళ తరపుని. మనం మాట్లాడచ్చా మాట్లాడకూడదు అనుకుంటాం. ఏముందా మీరు పేమెంట్ తీసుకున్నామని మాట్లాడేమన్నట్టుగా మాట్లాడేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి జైలు సేఫ్. అర్జెంటుగా రేపు వచ్చి లొంగిపోయి మళ్ళీ కొడత కొట్టుకోండి ఈ పిచ్చేసి కూర్చుంటమే కొట్టేసుకుంటారు బాబు అని. మన ఏదో సినిమాలు చూడు గబగబా సొక్క అయిపోతాడు పోలీసుల కన్నా ముందే. విక్రమార్కుడు సినిమా కాదు నిన్న మన ఓటీటీలో మన 10 రోజుల క్రితం చూసిన ఇది మహారాజా ఏదో సినిమా ఉంది కదా, డాకు మహారాజు కాదండి, ఈయనండి విజయ్ సేతుపతి నటించిన. అతను పోలీస్ స్టేషన్కి వెళ్తే అందులో ఒకటి గబగబా చొక్కా అయిపోయి వంగుంటాడు కొట్టేసుకోండి అని. అలాగా ఇతను కొట్టుకుంటారు, 4 కొట్టుకుని మళ్ళీ లోపల పడేస్తారు కదా. అలాగా జైల్లో కూర్చుంటే సేఫ్ అతను. అన్నిటికన్నా ముఖ్యంగా జైల్లోంచి కాన్ఫరెన్స్ కాల్, జైల్లో ములాఖతులకే రోజుకి 2 కుదరదు, 3 కుదరదు, వారానికి 1 ఇలాంటి మాటలు మాట్లాడేవాడు రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు. అంటే ఒక హై ప్రొఫైల్ అయినా అదే నెల్లూరులో 100 మంది తొమ్మల కింద వెళ్ళిపోతే ఆయన చెప్పాడు కోటరెడ్డి సీతారెడ్డి గారు ఏం జరిగిందో అక్కడ. రాయమండ్రి ఎంత స్ట్రిక్ట్ చంద్రబాబు గారి దగ్గరికి వచ్చేటప్పటికి రూల్స్ అన్నీ ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు పాటిస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వీళ్ళందరూ నిజాయితీగా ఉంటారు. మిగతా అప్పుడంతా బందిపోటు దొంగలు ఎవరిస్తారు ఆఫీసర్లు కూడా ఉన్నాయి. ఈ బోరగడ్డ అనిల్కి మరి మాట్లాడుకుని ఫోన్ ఎందుకు ఇచ్చారంటే ఫోన్ మాట్లాడుకొచ్చి ఆయన ఇష్టమైనట్టు ఏదో 1-2 కాల్స్కి ఏదో పర్మిషన్ ఉంటుందంట కదా. అవును, బయటకు వచ్చి ఇక్కడ వినపడుతుండగా మాట్లాడాలి. చాటింగ్ వెళ్ళి మాట్లాడుకుంటాం కుదరదండి. ఓకే, అంటే ఏం జరుగు ఇప్పుడు మీకు లెటర్ రాస్తే కూడా సెన్సరే అవుతుంది బయటికి. మీరు లెటర్ రాశారనుకోండి పోస్ట్ కార్డు రాయాలి, కవర్లు రాయటం కుదరదు, పోస్ట్ కార్డు మీద రాయాలి. మీరు ఏమన్నా అది వాళ్ళు చదివి సెన్సార్డ్ అని స్టాంప్ వేస్తారు దాని మీద. లేదా ములాఖాతుకు వచ్చినప్పుడు చెప్పాలి ఏదైనా మాట్లాడుకోవాలంటే. అంతేగాని పొలవమంట మీ ఫోన్ కాల్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడారంటే ఇది ఎవరి వైఫల్యం అనుకోవాలండి. ఇప్పుడు ఇలాంటివన్నీ మైక్రో లెవెల్కి వెళ్ళి చంద్రబాబు గారు లోకేష్ గారు పట్టించుకోలేరు. దానికి తగ్గట్టుగా వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వీళ్ళ మీద నిఘా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా దానికి అధిపతుల మీద చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు గారు కూడా చాలా కఠినంగా వ్యవహరించాలి. చిన్నదే పాము జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, శివిరెడ్డి, భాస్కర్ రెడ్డి, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి బ్యాచ్తో పోల్చుకుంటే బోరగడ్డ అనిల్ అనేటువంటి అంగుష్టమాత్రుడే. కానీ ఆ తేలు చిన్నదే అయినా కానీ విషం ఎక్కువ, ప్రమాదకరం. అటువంటి వాడిని వాడే ఎదట ప్రత్యర్థుల్ని ముగిస్తారు కదా. ఆడు ఏముంది మీద పడిపోయి నరికేసి పోయడం కూడా జైల్లో పోయి కూర్చుంటాడు. లబోదేవోని ఏడిసి మనం అందరికీ ఎవరికైనా హాని జరిగితే పెద్ద నాయకుడికి శ్రద్ధాంజలి ఘటించడం తప్ప ఏం చేస్తామండి. ఆ జాగ్రత్తలు తీసుకోవద్దా? ప్రభుత్వ యంత్రాంగం ఎంత నిర్లక్ష్యం కనపడతలేదు ఇందులో. లాయర్లు, ప్రభుత్వ అడ్వకేట్ల బాధ్యత కూడా ఉంది ఇందులో. ఖచ్చితంగా అడ్డుకోవాలి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎలాంటి వాడైనా కానీ మరి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రాకుండా పెద్ద లాయర్లకి అడ్డుకున్నాడు. ఒక బెంచ్ మీద అయితే చంద్రబాబు గారు ఫైల్ రాగానే అలా తోసేసేవారు. ఇలాంటివన్నీ మన చరిత్రలో ఎప్పుడో ఎన్నాళ్ళ కదా మన కాక మొన్న జరిగినాయి. మరి ఇవన్నీ మర్చిపోయిన తర్వాత మీరు ఎలా చేస్తే ఆవిడ పట్టించుకోడు. అవన్నీ లైవ్లో ఉండగా ఇలాంటివి జరుగుతుంటే ఇదేట్రా బాబు ఈ ప్రభుత్వం ఇలాగ ఉందనుకుని ఎంత అణుచుకుందాం అనుకున్నా, ఎంత ముసిగేసి మాట్లాడకుండా ఉందామన్నా కానీ మాట్లాడకుండా తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇక్కడ. ఇది ఏమంటారంటే వాళ్ళు చేస్తారు కానీ మాట్లాడిన వాళ్ళు తప్పు అంటున్నారు. ఇప్పుడు ఎప్పుడు ఆపుకుంటాడండి? ఇప్పుడు సరే నాలాంటి మనం పార్టీలకు అతీతంగా ఉంటాం కాబట్టి ఏదో తప్పయ్య బాబు అని చెప్తాం అంతవరకు. కానీ ఆ పార్టీ వాళ్ళు ఎక్కువ బాధపడిపోతారు కదా. ఇప్పుడు ఆ పార్టీని పల్లకి మోసినట్టు మొత్తం ఆయా పార్టీలు ఏ పార్టీ అన్నా కానీ జనసేన అయినా, బీజేపీ అయినా, టీడీపీ అయినా ఆ పార్టీని మోస్తారండి. అందుమీద దిమ్మశెక్కల్లో కూర్చుని ఎప్పుడు వాళ్ళు తినేస్తున్నారు అనుకోండి పలావంతానే. ఈ మోసినోడికి ఏముంటుంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది 82 నుంచి ఉంది. 82 నుంచి స్వేదం చిందించి
రక్తం చెమటగా మార్చిన వాళ్ళు వాళ్ళకి ఫలసాయం చేసి ఆ ఫ్రూట్ తయారు చేసింది ఎవరు తింటున్నారు? దెమ్మశాఖలా కూర్చుని ఏదో కులం కార్డు అడ్డబెట్టి తినేస్తుంది అది కొంతమంది. అది బాధగానే ఉంటుంది కదా. పోనీ అదే కులంలో వేరే వాళ్ళు లేరా వాళ్ళకి ఇవ్వటానికే? ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు. ఇదివరకు అయితే జై 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 అని వారు ఏమి అనుకోకుండా. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ప్రతి సమాచారం బయటకు వచ్చేస్తుంది. ఎవడేం చీమ చిట్టుకుంటే బయటకు వస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి రాజకీయ పార్టీలు. ప్రజల మనోబలం ఇదివరకట్లా విశ్వాసము కమిట్మెంట్లు కాదు. ఈ విశ్వాసం ఎక్కువ ఉండి కమిట్మెంట్ ఎక్కువ ఉంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవడు ఎక్కువ ప్రశ్న ఇస్తున్నాడో ఆడికే ఎక్కువ విశ్వాసం ఉన్నట్టు లెక్క. చూసి చూడనట్టు పోయినోడు దొంగోడు. రైట్ సార్, థ్యాంక్ యూ.